హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు వల్లప్ టిప్స్ అండ్ వ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. దిస్ ఈజ్ ట్రూ, 100%. అసలు ట్రస్ట్ మీ, 100% మీ ఫేస్ అయితే వైట్గా మారుతుంది. అది కూడా మీరు ఎలాంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలన్నా సరే మీరు మీ ఫేస్ని వైట్గా మార్చుకోవచ్చు ఇన్స్టెంట్గా. అది కూడా మీరు ఇన్స్టెంట్గా వచ్చింది కదా అని ఇన్స్టెంట్గా పోతుంది అని అనుకోకండి. ఇక ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. టొమాటోస్, 2 టొమాటోస్ అలా తీసుకుని ప్యూరీని అలా మనం స్ట్రెయిన్ చేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక ఒక కంటైనర్లో మినిమం ఒక 15 డేస్ ఉంటుంది. మనం 2 డేస్కి ఒకసారి యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దెన్ రైస్ ఫ్లోర్ 1.5 స్పూన్ అండ్ 2 స్పూన్స్ టొమాటో జ్యూస్, 1 స్పూన్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి లెమన్ జ్యూస్ వచ్చి 1 స్పూన్ సరిపోతుంది. అండ్ బ్రౌన్ షుగర్, నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది కాబట్టి అది యూస్ చేసుకున్నాను. మీరు ఏ షుగర్ యూస్ చేసినా సరే నో ప్రాబ్లం. ఇక 4 ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసుకుంటే ఒక పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్ని మన ఫేస్కి అప్లై చేసుకుంటే అసలు మీరు నమ్మరు ఎంత బ్రైట్గా వస్తుందంటే మన ఫేస్. నిజంగా ట్యాన్ మొత్తం పోయింది. నాకైతే ఫుల్ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేసుకోబోయే ముందు మన ఫేస్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. సోప్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయొద్దు, జస్ట్ ఓన్లీ వాటర్తో మాత్రమే. అండ్ థిక్ లేయర్గా అప్లై చేసుకోవాలి. మన ఫేస్ మీద వచ్చేసరికి అసలు నో రబ్బింగ్, అసలు రబ్ చేయొద్దు. జస్ట్ థిక్ లేయర్గా మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా సరే అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఆల్సో పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే రైస్ ఫ్లోర్ వచ్చేసరికి ముఖ్యంగా ట్యాన్ని తొలగిస్తుంది. అండ్ బ్రైటనింగ్కి మాత్రం చాలా బెస్ట్ సొల్యూషన్. అంటే ఒక రైస్ ఫ్లోర్ అనేది ఎస్పెషల్లీ ఫేస్ గురించి అని అనుకుంటాను. ఎందుకంటే బ్రైటనింగ్, ఫేస్ బ్రైటనింగ్కి యూజ్ అవుతుంది. అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని పోగొడుతుంది. అండ్ ఎక్సెస్ ఆయిల్ని కూడా పోగొట్టేస్తుంది అనమాట. దెన్ టొమాటో ఓపెన్ పోర్స్ని టైటనింగ్ చేస్తుంది, వ్రింకిల్స్ తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. అండ్ మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక లెమన్ జ్యూస్ వచ్చేసరికి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ట్యాన్ని తొలగించడానికి. అండ్ మన పోర్స్ని టైట్గా ఉంచుతుంది. అండ్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి మన ఫేస్ని క్లీన్గా క్లెంజీగా ఉంచుతుంది అనమాట. చాలా యూస్ఫుల్ టిప్. అండ్ దెన్ షుగర్ కూడా యూజ్ చేస్తున్నాం. షుగర్ వచ్చేసరికి మన ఫేస్ని మాయిశ్చర్గా ఉంచుతుంది. దెన్ ప్లంపీగా కూడా ఉంచుతుంది మన ఫేస్ అనేది. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చూసారుగా, అసలు ఆఫ్టర్కి బిఫోర్కి నా ఫేస్లో చేంజ్ ఏంటో మీరే చూస్తారు, చూడండి. ఇలా మన ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక థిక్ ఆఫ్ లేయర్లో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ అండ్ ఇయర్స్ కూడా 10 మినిట్స్ పాటు మన ఫేస్ని డ్రై అవనివ్వాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ మన ఫేస్ అయితే డ్రై అయిపోయి ఉంటుంది. చాలా వరకు డ్రై అవ్వింది. ఇలా అవ్విన తర్వాత నార్మల్ స్కిన్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అంటే నార్మల్ స్కిన్ వాళ్ళు ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్లో పైకి మనం స్క్రబ్ చేసినట్లయితే కనుక డెడ్ స్కిన్ సెల్స్ని చాలా ఫాస్ట్గా రిమూవ్ చేస్తుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం అసలు స్క్రబ్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి పింపుల్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి జస్ట్ వాళ్ళు నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ పాటు స్క్రబ్ చేసుకోవాలి. మనకి ఎక్కువగా పిగ్మెంటేషన్ ఎక్కడ ఉంటుంది, ఫోర్ హెడ్ మీద ఉంటుంది, లేదంటే నోస్ దగ్గర ఉంటుంది, నెక్ దగ్గర కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసుల్లో మనం స్క్రబ్ చేసుకోవాలి. అండ్ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే చీక్స్ దగ్గర వదిలేసి ఫోర్ హెడ్ మీద అండ్ నెక్ దగ్గర కూడా అలా సర్క్యులర్గా కొంచెం స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ డెడ్ స్కిన్ సెల్స్ చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతాయి. ఇలా సర్క్యులర్గా 2 మినిట్స్ పాటు మనం స్క్రబ్ చేసుకునేటప్పుడు మన లిప్స్ కూడా కొంచెం రెడ్డిష్గా కలర్గా రావాలంటే కనుక మన లిప్స్ మీద కూడా స్క్రబ్ చేసుకున్నట్టయితే కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ వాష్ మై ఫేస్ ఈజ్ వెరీ క్లీన్, చాలా బాగుంది. అండ్ ట్యాన్ కూడా రిమూవ్ అయ్యింది, డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అయ్యాయి. ఇంకా పిగ్మెంటేషన్ కూడా కొంచెం తగ్గింది. ఆఫ్టర్కి బిఫోర్కి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా ఫేస్లో చాలా చేంజ్ కనిపిస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నా నెక్ కూడా చాలా ట్యాన్ పట్టేసి ఉండేది, అది కూడా రిమూవ్ అయ్యింది. నాకైతే చాలా బాగా నచ్చింది, యూజ్ అనిపించింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ.